5 years I'm a TET qualified teacher. B.Ed గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఒకటికి సంబంధించి పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు యూక్లిడ్ గురించి చెప్పుకున్నాం నిన్న. ఈరోజు పైథాగరస్ గురించి చెప్పుకోబోతున్నాము. ప్రముఖ గణిత శాస్త్రవేత్త అడిగిన పైథాగరస్ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పైథాగరస్ సిద్ధాంతం అండి. పైథాగరస్ క్రీస్తు పూర్వం 580 500 మధ్య కాలానికి చెందినవారు. ఈయన సాంబ్రోస్ ద్వీపానికి చెందినవాడండి. ధనవంతుల బిడ్డ కాబట్టి బాగా చదువుకోగలిగారు. తేరుసు వద్ద గణితాన్ని అభ్యసించి ఆయన ప్రేరణతో మరింత అధ్యయనానికి ఈజిప్టు, ఆసియా మైనర్, ఇండియాలలో సంచరించాడు. ఈజిప్టు, ఆసియా మైనర్, ఇండియా అండి 4 ప్రదేశాలండి. పాఠశాల స్థాపనకు గల తన దేశం అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలో క్రాటన్లో స్థిరపడి ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఆ పాఠశాల తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే ఒక అకాడమీ మాత్రమే కాక ఒక సహోదరత్వం గలదండి. దాని సభ్యుల వారు కనిపెట్టిన వాటిని బయట ఎవరికి తెలియకూడదనే నియమాన్ని పాటించాలండి. బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు. ఇది ఇతరులకు అనుమానం కలిగించడం వల్ల అక్కడి డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను పాడు చేశారు. అప్పుడు పైథాగరస్ మెటాఫాంటంకు పారిపోయి అక్కడ హత్యకు గురయ్యారండి. చూడండి, మెటాఫాంటం ఎక్కడికి పారిపోయి మెటాఫాంటంకు పారిపోయారు. అతని గణితాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు ఆ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు. పైథాగరస్ చనిపోయినా అతని పైథాగరస్ పాఠశాల సుమారు 200 సంవత్సరాలు కొనసాగిందండి. నెక్స్ట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా పొడవాటి భుజం కర్ణం పొడవు యొక్క వర్గం మిగిలిన 2 భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇదే పైథాగరస్ సిద్ధాంతంగా విశ్వవ్యాప్తమైంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ ఒక లంబకోణ త్రిభుజం అనుకుంటే కర్ణం అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ప్రాబ్లమ్స్ 10th క్లాస్లో కూడా ఉన్నాయండి చాలా వరకు. నెక్స్ట్, అలాగే పైథాగరియన్ త్రికాల గురించి 6, 8, 10 ఒకటి, 5, 12, 13, 8, 15, 17 ఇంకా ఉన్నాయి మొదలైనవి. ఉదాహరణకు చెప్పాను. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ 10 స్క్వేర్, 36 ప్లస్ 64 ఈక్వల్ టు 100. ఇలా 2 సంఖ్యలను తీసుకుంటే వాటి వర్గాలని కూడితే 3వ దాని వర్గానికి సమానం అవుతుంది అనేది పైథాగరస్ సిద్ధాంతం. ఇది చాలా విశ్వవ్యాప్తమైంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది పైథాగరస్ సిద్ధాంతాలు, దీని విపర్యయము 2 కూడా 10th క్లాస్లో ఇంపార్టెంట్ అండి. జ్యామితీయ పాఠాలను వివరించడానికి అక్షరాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు పైథాగరస్. ఉదాహరణకు పారాబోలా, ఎలిప్స్, మ్యాథమెటిక్స్ లాంటి పదాలు ఈయన చెప్పినవి. గణాల్లో గోళం, సమతల ఆకారాల్లో వృత్తం చాలా అందమైనదని అతని భావన. తర్వాత సరిసంఖ్యల సంకలనం ద్వారా 2, 6, 20 అనే శ్రేణి వస్తుంది. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్యను కూడా 1 తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చునని పైథాగరస్ చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు 6 ఈక్వల్ టు 2 × 3, 12 ఈక్వల్ టు 3 × 4, 20 ఈక్వల్ టు 4 × 5 ఇట్లా అన్నమాట. 1 నుంచి అంటే ఇప్పుడు 1 శ్రేణి గల 2 కారణాంకాల లబ్ధము. రెండిటికి ఉమ్మడి కారణాంకం 1, 2, 3కి, 3, 4కి ఉమ్మడి కారణాంకం 1, 4, 5కి ఉమ్మడి కారణాంకం 1. ఇలాంటి వాటిని అన్నమాట అర్థం చేస్తే ఈ శ్రేణి వస్తుంది సరి సంఖ్యల సంకలనం ద్వారా. 1 నుంచి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు
ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది. 2n+1 అంటే బేసి సంఖ్య సాధారణ రూపం అండి. స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు ఈయన పేర్కొన్నవే. త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యల్ని పరిపూర్ణ సంఖ్యలు అంటారని చెప్పారు. ఇదిగోండి త్రిభుజాకార సంఖ్యలు అంటే ఇట్లాంటివి. 1, 3, 6, 10. దీని ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే దాన్ని త్రిభుజాకార సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అంటారు. n+1/2 రూపంలో ఉండే సంఖ్యల్ని త్రిభుజాకార సంఖ్యలు అంటారు. వీటిని కింది విధంగా చూపించవచ్చు. నెక్స్ట్, రేఖాగణితాన్ని అనేక నిర్వచనాలతో ప్రారంభించి లంబకోణ త్రిభుజాలు, చతురస్రాలు, బహుభుజులు వాటి వైశాల్యం పైన అనేక పరిశోధనలు చేసి అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త. థ్యాంక్ యూ అండి.